శ్రీనివాసం చూసి చెల్లెలతో వెళ్ళిపోమని చెప్పిస్తా ఉంది, నాళ్ళతో కొట్టిస్తా ఉంది. ఆ దెబ్బలు చూసి ఒకలామాత ఆందోళనగా అడుగుతా ఉంది, ఈ దెబ్బలేమిటి నాయనా, ఈ రక్తం ఏమిటి నాయనా అని అడుగుతా ఉంటే మీ పద్మావతి గురించి వర్ణించి చెప్పాడు. చాలా బాగుంటుందమ్మా అమ్మాయి, అమ్మాయి నేను పెళ్ళాడతాను అని వర్ణించి చెప్పి ఆ అమ్మాయి నేను పెళ్ళాడతాను, పెళ్లి మాటలు మాట్లాడదామని చెప్తున్నాను. ఆ తల్లి అంటుంది అమ్మాయి అది మీరు పెట్టుకోండి. ఆ తల్లి అంటుంది, అమ్మో రాజుల తోట బియ్యమందటము, సిరి సంపద లేని వారము ఏమన్నా తోలనాడతారేమో అని సందేహం వెలుగుచ్చేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకొస్తున్నారు. రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి. ఆ అగ్ని పరీక్షలో సీతామాత శ్రీరామచంద్ర ప్రభువే శ్రీనివాసుడిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయమిచ్చాను. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. కృష్ణ పరమాత్మ వచ్చేటప్పటికి కృష్ణావతారం, కృష్ణుడు యశోదమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది. కృష్ణ పరమాత్మ 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇదేమిటి నాయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని ఆ వాపోయేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి, యశోదమాతే ఒకలామాతగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. నువ్వేమీ సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకున్నాడు తల్లి. మళ్ళా తను ఎరుకల సాని వేషం వేసుకొని ఎరుక చెప్పి ఒప్పించడానికని ఎరుకల సాని వేషం వేసుకొని వద్దామని అనుకుంటున్నాడు మనసులో. మా బాగా చెప్తావా తల్లి, మరి మీరు కేకేస్తే వస్తుంది. రామ్మ ఎరుకల సాని శ్రీనివాస నగర్లో గల శ్రీ శ్రీనివాసుడు పలుకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో, ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో మీ గృహాన్ని పావనం చేసి మీ సేవలందుకొని మీ ఆతిథ్యాన్ని స్వీకరించి మిమ్మల్ని ధన్యులు చేయడానికి వచ్చిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడమ్మ. అమ్మా ఎరుకల సాని, ఈ పుణ్య దంపతులు ఎప్పటి నుంచో పాపం కళ్యాణం చేసుకోవాలి, పిల్లల కళ్యాణం కావాలి, ఆడపిల్లది మోపిల్లలది పెళ్లిళ్ళు కావాలనే ఉద్దేశంతో ముందుగా ఆ స్వామివారి కళ్యాణం జరుపుకొని మళ్ళా పెళ్ళైనాక నూతన దంపతుల చేత ఆ కళ్యాణం జరిపించాలనే ఉద్దేశంతో స్వామివారి ఈ కార్యాన్ని మనసులోకి వచ్చారండి. అందువల్ల వీళ్ళు తలపెట్టారు. ఈ పుణ్య దంపతులకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యములిచ్చి ఆయురారోగ్యములిచ్చి భోగభాగ్యములిచ్చి సదా కాపాడుగాక.
శ్రీనివాసుడు అనే పేరు కలిగిన బిడ్డ కలడు. చక్కని అందం గలవాడు, శాంత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి అడగదలిచి పెళ్లి మాటలు మాట్లాడేమని మమ్మల్ని పంపించారండి. మీ సమ్మతిని తెలియజేయండి. మానవ మాతృడు కానే కాడు, దైవ అంశకు చెందినవాడు. అరమర లేకుండా ఒప్పుకుంటే మీరు మేము ధన్యులమవుతాము. మీ పద్మావతిని మా శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా? ఏంటి, మీకు సమ్మతమేనా? మీ పద్మావతిని మా శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా? ఎలాగూ మీకు చెప్పిన మాటలు నమ్మి ఇస్తారా? మీకు ఏమైనా సందేహాలుంటే తీర్చుకొని ఇచ్చారనుకోండి, ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. శ్రీనివాస నగరం వాస్తవులు చాలా అమాయకులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరఫున మధ్యవర్తిగా నేను మాట్లాడతాను. అమాయకులు కాదమ్మా వాళ్ళు. ఇవాళ ఎంత మంచి రోజు ఎంచుకున్నారు అనుకున్నారు? మంచి రోజు ఎంచుకున్నారు కానీ లోపల సందేహం ఉంటది కదా. అయ్యో వాళ్ళు వచ్చి అడిగారు, మేము ఒప్పేసుకుంటున్నాము. ఇవాళ పాపాలని పోయే రోజు కానీ పాపం లోపల కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి కదా. మరేమో శరణ్ నవరాత్రి ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళం ఎట్లాగా ఏంటి అని కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. అమ్మ పెళ్ళి అంటే ఏంటి? 3 ఒళ్ళు 7 అడుగులు 2 జీవితాలు నిండు 100 ఉండే జీవితం కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయిని ఇచ్చేసేయండి, మనం ఎలా ఇస్తాము? మనకి కొన్ని లోపల ధర్మ సందేహాలు ఉంటాయి, అడిగి తెలుసుకుందాము. అమ్మా, ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చిన కులామతికి నమస్కారాలు తెలుపుకుంటూ, అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే, మీకేమి ఆస్తిపాస్తులు ఉన్నవి? మా పద్మావతి దేవి రాజభోగాలలో గారాభంగా పెరిగిందమ్మా, కాబట్టి అడుగుతున్నాము, మీరు మరోలా భావించద్దమ్మా. ఏమండి, మా శ్రీనివాసుడు నీలమేఘ శ్యాముడండి. మీరు నలుపు అనుకుంటున్నారు, ఆయన నీలమేఘంలో చక్కగా మెరుస్తూ ఉంటాడు. 3 లోకాలనే శ్రీమన్నారాయణమూర్తి, 14 లోకాలనే అనంత పద్మనాభుడు, 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామమైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు, మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు. ఇలాంటి మీరు 3 లోకాలు వెతికినా 14 లోకాలు తిరిగినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకడండి. కట్నం అనేటప్పటికి ఆలోచనలో పడ్డారా? మరి ఎంత కట్నం అడుగుతారు? నాకేం కట్నాలు కానుకలు వద్దు, మేడలు మీద వద్దు,